పైల్స్, ఫిషర్స్, ఫిస్టులా ఈ 3 పదాలు కామన్గా వాడుకలోకి వచ్చినాయి. ఒకప్పుడు తెలుగులో భగీరంధ్రం అనేవాళ్ళు, అర్షమొల్లలు అనేవాళ్ళు, ఇట్లా అనేవాళ్ళు. కానీ ఇప్పుడు లాంగ్వేజ్ మారిపోయి ప్రతి ఒక్కరు దాన్ని పైల్స్, ఫిషర్స్, ఫిస్టులాస్ అనే అంటున్నారు. ఈ 3 కూడా వచ్చే ఏరియా ఆసనం ఏరియా. ఆసనం ఏరియా అంటే ఏంటది? మోషన్ వెళ్ళే ఏరియాని, అంటే రోజు బయటికి మల విసర్జన ఎక్కడి నుంచి జరుగుతుందో ఆ పార్ట్లో ఈ ప్రాబ్లమ్స్ మూడు రకాలుగా వస్తాయి. కానీ అక్కడ ఏమొచ్చినా కూడా చాలామంది దాన్ని పైల్స్ అనే అంటారు. పైల్స్ అంటే ఏంటో తెలీదు, ఫిషర్ అంటే ఏంటో తెలీదు, ఫిస్టులా అంటే ఏంటో కూడా అర్థం కాదు. కానీ అక్కడ ఈ ఆసనం దగ్గర ఏం ప్రాబ్లం జరిగినా కూడా మనం దాన్ని ఏమంటాము? పైల్స్ అంటాం. కానీ పైల్స్ అనే ఏంటంటే స్పాంజీ, అంటే మనము ఫిషర్తో మొదలు పెట్టచ్చు. ఫిషర్ అనేది ఏంటంటే ఒక కట్, ఒక అల్సర్, ఒక పుండు, అంటే ఒక స్లిట్ లాగా, ఒక ఏదైనా ఒక ప్లేస్లో ఇలా కట్ అయ్యి అది 2 రకాలుగా విచ్చుకుపోయి దాని దగ్గర షార్ప్ షూటింగ్ పెయిన్ రావటం, మోషన్ వెళ్ళటానికి చాలా భయంకరంగా రిలాక్సేషన్ అవ్వకోకుండా ఆ ఏరియా టైట్గా పట్టుకుని ఉండటం, ఇలాంటివి జరిగినప్పుడు దాన్ని ఫిషర్ అంటాం. దాంతో కొద్దిగా బ్లీడింగ్ అవ్వచ్చు. ఆ బ్లీడింగ్ యూజువల్లీ మోషన్తో అతుక్కుని వస్తుంది. సో దాన్ని ఫిషర్ అని అంటాం. అదే పైల్స్ అనే ఏంటంటే మలద్వారం లోపల ఒక 3 స్పాంజీ బాల్స్ లాగా 3 స్ట్రక్చర్స్ ఉంటాయి. అంటే ఒక రౌండెడ్గా 3 బాల్స్ లాగా ఉంటాయి. అవి మనకి ఒక వాచ్మెన్ లాగా, ఒక గార్డ్ లాగా అక్కడ పనిచేస్తాయి. ఆ 3 ఎప్పుడు ఇట్లా క్లోజ్ అయి ఉండటం వల్ల లోపల నుంచి మోషన్ ఏరియా దగ్గర కనీసం ఒక చిన్న డ్రాప్ ఆఫ్ వాటర్ కూడా లీక్ కాకుండా అది గట్టిగా అక్కడ పట్టుకుని ఒక డోర్ క్లోజ్ చేసేస్తే టైట్గా, అంటే వాటర్ సీల్ టైట్నెస్ అనమాట, అట్లా క్లోజ్ చేస్తే ఎట్లా ఉంటుందో అట్లా ఆపుతుంది. అదే మనము ఆ పైల్స్ ఎప్పుడైతే డిసీజ్లోకి వెళ్తాయో, అంటే ప్రతి మనిషిలోనూ పైల్స్ ఉంటాయి. డిసీజ్ అని ఎప్పుడు అంటాం? పైల్స్ డిసీజ్ అని సైజు పెరిగినా, దానివల్ల నొప్పి వస్తున్నా, కూర్చుంటున్నప్పుడు చాలా డిస్కంఫర్ట్గా ఉంటున్నా, అంటే ఎక్కువసేపు కూర్చోలేక అక్కడ ఒక బరువుగా అయిపోయి వెంటనే పేషెంట్కి లెగాలనిపిస్తూ ఉంటుంది. రక్తం కూడా ఇలా దారలాగా కారుతూ ఉంటుంది. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే లోపల నుంచి ఆ స్పాంజీ బాల్ ఏదైతే ఉందో అది బయటికి ఇట్లా వచ్చి మళ్ళీ దానంతట అది లోపలికి వెళ్ళిపోతూ ఉంటుంది. మోషన్ అయినప్పుడు బయటకు వస్తుంది, మళ్ళీ అయిపోయి పేషెంట్ లెగిసి నిలబడగానే మళ్ళీ లోపలికి వెళ్ళిపోతూ ఉంటుంది. కొన్నిసార్లు ఏ స్టేజ్కి వస్తుందంటే ఏదైతే ఆ పైల్ డిసీజ్డ్గా ఉందో అది బయటకు వచ్చి అట్లా ఆగిపోయిందంటే ఇంకా అది చాలా సివియర్ పెయిన్ అవుతుంది. పేషెంట్ కూర్చోలేడు, మోషన్కి వెళ్ళలేడు, అసలు అంటే ఇంకా ఏ యాక్టివిటీ కూడా జరగదన్నమాట. దట్ ఈస్ గ్రేడ్ 4 పైల్స్. అంటే పైల్స్ అనేవి ప్రతి హ్యూమన్ బీయింగ్లోనూ ఉంటాయి. కొంతమందిలోనే డిసీజ్ కాజ్ చేస్తాయి. ఆ డిసీజ్ కాజ్ చేసినప్పుడు వాటిని మనం ఎట్లా ట్రీట్ చేయాలి అనేది డిపెండింగ్ ఆన్ ద పైల్ డిగ్రీతో చేస్తాము. తర్వాత ఫిస్టులా, 3వది. ఫిస్టులా అంటే ఏంటంటే మోషన్ వెళ్ళే మలద్వారంలో ఎక్కడైనా కానీ కొన్ని చోట్ల ఒక గ్లాండ్స్ ఉంటాయి. ఆ గ్లాండ్స్ ఇన్ఫెక్ట్ అవ్వటం వల్ల ఆ గ్లాండ్లో నెమ్మదిగా చీమ్ అనేది తయారవుతుంది, పస్. ఆ పస్ నెమ్మదిగా దారి ఇలా మోషన్ వెళ్ళే దారిలోంచి బయటికి రాకుండా మలద్వారానికి చుట్టుపక్కల, అంటే కరెక్ట్గా దానికి ఒక పెరి యానల్ ఏరియా అంటారు, అంటే సరౌండింగ్ ఆఫ్ ద యానల్ ఏరియాలో ఒక సెగ్గడ్డలాగా, ఒక గడ్డలాగా, లేదంటే ఒక బాయిల్ లాగా తయారయ్యి అది నెమ్మదిగా ఒక వాపు ఒక్కొక్కసారి పెద్దగా అయిపోయి పెరినియల్ యాబ్సెస్లు అయ్యి అది పగులుతాయి. దాన్ని ఫిస్టులాస్ అంటారు. ఫిస్టులా అనేది ఒక ఫస్ట్ ఏంటంటే పెరినియల్ యాబ్సెస్ అవుతుంది. యాబ్సెస్ అంటే చీముగడ్డ, అంటే మోషన్ వెళ్ళే ఈ పిరుదుల ఏరియాలో ఒక గడ్డలాగా తయారై పేషెంట్కి తెలుస్తూ ఉంటుంది, ఒక గడ్డలాగా అయింది, నాకు ఇది వేడి చేసేయింది, ఇది సెగ్గడ్డలాగా అయింది అనుకుంటాడు. కానీ మోషన్ ప్రాబ్లం వల్లే చుట్టుపక్కల గడ్డలాగా తయారై అది నెమ్మదిగా పగులుతుంది. పగిలి దాంట్లోంచి కొద్దిగా చీము బయటికి రావటం, అండర్వేర్స్ కొద్దిగా వెట్ అవ్వటం, దాని మీద ఒక డ్రాప్ లాగా నిలబడిపోవటం, పేషెంట్ కూర్చోటానికి కష్టంగా ఉండి ఒక సైడ్కి టిల్ట్ అయి కూర్చోవటం, ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. సో దట్ ఈజ్ ఫిస్టులా. సో ఈ 3 ప్రాబ్లమ్స్ ఒకదానికొకటి ఇంటర్ రిలేటెడ్, ఒకదానికొకటి సంబంధం ఉంటుంది.
ఫిషర్ వచ్చిన తర్వాత పైల్స్ అవుతాయి, పైల్స్ అయిన తర్వాత ఫిస్టులాస్ అవుతాయి యూజువల్లీ, లేదంటే ఫిషర్ అయిన తర్వాత ఫిస్టులాస్ వస్తాయి. సో మెజారిటీ ఆఫ్ ద సర్జన్స్ ప్రాక్టీస్లో మనం ఒక 70% మందిని నొప్పితో చూస్తాం, వాళ్ళు ఫిషర్తో ముందు స్టార్ట్ అవుతుంది. కానీ ఎప్పుడైనా నొప్పి వచ్చే ప్రాబ్లం ఎప్పుడు మంచి ప్రాబ్లం, అప్పుడేమవుతుంది, తొందరగా నొప్పి కోసమని డాక్టర్ని తొందరగా చూస్తాం. అదే నొప్పి లేనికుండా దానితో ఏదన్నా రక్తం వచ్చి అట్లా ఏదన్నా జరుగుతుందనుకోండి, వేడి చేసిందని ఎవరి కాళ్ళం సరిపెట్టేసుకుని పెరుగన్నం తింటాం, కొబ్బరి నీళ్ళు తాగటం చేస్తూ ఉంటాం. సో కానీ రక్తం వచ్చినప్పుడు మనం చూసుకోవాల్సింది అది క్యాన్సర్ ఏమో అని కూడా చూడాలి.